అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం పెప్పర్ రసం ఎలా చేయాలో చూద్దాం. నేను పెప్పర్ రసంలో ఒక చిన్న ట్విస్ట్. అదేంటంటే ములక్కాడలు వేసి చేశాను. మామూలుగా ములక్కాడలేస్తే పిల్లలు 1, 2 తిని మిగిలినవన్నీ పక్కకు పడేస్తారు కదా! అలా కాకుండా నేను పెప్పర్ రసం ఎలా చేశానో చూద్దాం. నేను ఒక 600 గ్రాముల దాకా మంచి పండు టొమాటోస్ తీసుకున్నాను. అలాగే ములక్కాడలేమో 6-7 చాలా బావున్నాయండి ములక్కాడలైతే. లేతగా ఉన్నాయి. అలాగే మంచి లావు ములక్కాడలు దొరికాయన్నమాట. అవి కూడా ఇలా 2 ఇంచ్ పీసెస్ కింద కట్ చేసుకొని, ఇవన్నీ కుక్కర్‌లో వేసేసుకోవాలి. ములక్కాడలు వేసుకున్నాక మధ్యలో కొంచెం ప్లేస్ చేసుకొని, దాంట్లో ఒక చిన్న కప్పులో ఒక 4, 5 స్పూన్లు కందిపప్పుని నేను నానబెట్టుకొని దీంట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు జస్ట్ ములక్కాడలు మునిగే వరకే నీళ్లు పోసుకొని టొమాటోస్ అన్నీ మనం చుట్టూరా అరేంజ్ చేసుకుందాం. టొమాటోస్ పెట్టే ముందర ఇలా 4 ఘాట్లు పెట్టుకున్నామంటే, మనం మొత్తం టొమాటోస్ కుక్ అయిపోయాక ఊరికే స్కిన్ అంతా పీల్ అయ్యి వచ్చేస్తుందనమాట. సో, మనం కుక్కర్ పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ మీడియంలో పెట్టుకొని రానిచ్చేసి, మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం పెప్పర్ రసానికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు. అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ అది మనకి గ్రైండ్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. అలాగే ఒక గుప్పెడు గార్లిక్ క్లోవ్స్, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర తీసుకున్నానండి నేను. ఇవన్నీ తీసుకొని మనము కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మటుకు గ్రైండ్ చేయొద్దండి. కోర్స్‌గానే గ్రైండ్ చేయాలి. ఇగో ఇలాగా. ఇది తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ గూడా రిలీజ్ అయింది. మన పప్పు, టొమాటోలు, ములక్కాడలు అన్నీ గూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం టొమాటో మీద స్కిన్ అంతా పీల్ చేసేసుకుందాం. ఇలా జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని తీసేసామంటే టొమాటో స్కిన్ అంతా పీల్ అయ్యి వచ్చేస్తుందండి. మనం టొమాటోకి ఘాట్లు పెట్టుకున్నాం గదా! అందుకని మన టొమాటో స్కిన్ అంతా ఈజీగా పీల్ అయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వాటర్ అంతా తీసి డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ మటుకు పడేసుకోవద్దు. టొమాటోలు, ములక్కాడలు పక్కన పెట్టుకొని, అవి బాగా ఆరాక మిక్సీ జార్‌లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా పల్ప్‌లాగా. ఇలా పల్ప్ చేసుకొనొచ్చాక దీన్ని మనం ఒక స్ట్రెయినర్‌లో గాని, కొలాండర్‌లో గాని వేసుకొని, బాగా మనము దాంట్లోంచి పల్ప్ అంతా తీసేసుకోవాలి. దాంట్లో ఉండే ఆ ములక్కాడలో ఉండే ఈసులు అవన్నీ కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలనమాట. ఇగో ఇలాగా. మొత్తం మన జ్యూస్ అంతా కింద స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది. సో, ఇప్పుడు మనం టొమాటో అండ్ ములక్కాడ జ్యూస్ ఉంది కదా! ఇది పక్కన పెట్టుకొని, ఇప్పుడు పెప్పర్ రసానికి ప్రిపేర్ చేసుకుందాం. ఒక థిక్ బాటమ్ గిన్నె ఏదైనా తీసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, మనం కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్, ధనియాలు, మసాలా ఉంది కదా! అదంతా వేసుకొని జస్ట్ 2 మినిట్స్ అండి సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి పచ్చితనం పోయే వరకు. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని పెద్ద ముక్కలు చేసి వేసుకొని, తర్వాత అలాగే ఒక 10-12 కరివేపాకు రెబ్బలు. ఇవన్నీ వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు వేయించుకున్నాక, మనము దీంట్లో మనము టొమాటోసును, ములక్కాడలు పక్కన పెట్టుకున్నాం గదా! ఆ జ్యూస్ అంతా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. ఇందాక మనం కందిపప్పు కూడా ఉడకబెట్టుకున్నాం గదా! ఆ కందిపప్పుని గూడా మిక్సీ జార్‌లో వేసి, దాన్ని గూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని, అది కూడా దీంట్లో వేసేసుకొని, బాగా కలిపేసుకొని, ఇప్పుడు దీంట్లో మనము 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ ఉప్పు, ఒక స్పూన్ షుగర్. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని రసం చేసి వేసుకోండి. నేనైతే నా దగ్గర చింతపండు పల్పుంది. అవి 2 స్పూన్స్ వేసుకున్నా. ఇవన్నీ వేసుకున్నాక ఒక 20 మినిట్స్ సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకునేసరికి ఇలా పైన పొంగులాగా వస్తుంది కదా! అదంతా తీసేయాలన్నమాట. నురగలాంటిది వచ్చింది కదా! ఇదంతా తీసేసి పారబోసేసేయండి. ఇప్పుడు మీకు రసం క్లియర్‌గా ఉంటుంది. ఇలాగా వచ్చిన రసం మీద మీరు కొత్తిమీరని నేనైతే చాలా కొత్తిమీర వేస్తానండి. నాకు చాలా ఇష్టం. మీ దగ్గర ఎంత కొత్తిమీర ఉంటే మీకు వీలైనంత కొత్తిమీర వేసుకొని ఇంకాసేపు బాయిల్ చేసుకోండి. ఇది బాగా బాయిల్ అయ్యాక తాలింపు వేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ. అంతేనండి పెప్పర్ రసం. చాలా బావుంటుంది. మా ఇల్లంతా గుమగుమలాడిపోతోంది వాసనకి. సో, మీరు కూడా ఒకసారి ములక్కాడ పెప్పర్ రసం నాలాగా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. డాక్టర్స్ అందరూ చెప్తున్నారు గదా! ములక్కాడలో బోలెడన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని. సో, మనం కూడా మన డైట్‌లో ములక్కాడని ఇలా గనక ఇంక్లూడ్ చేసుకున్నామంటే మనందరికీ చాలా మంచిది.
సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.